హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసరికి మొన్న సాటర్డే బ్లాగ్ అండి. సాటర్డే బ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. వాళ్ళ బ్లాగ్ని అయితే చివరి వరకు చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈరోజు మార్నింగ్ డ్రింక్ వచ్చేసరికి వామాకు కషాయం అయితే తాగుతున్నామండి. ఒక 6-7 వామాకులు అయితే తీసుకొని బాగా వాష్ చేసేసుకున్నానండి. వాష్ చేసేసుకొని అవి వచ్చేసరికి మనం వాటర్ క్వాంటిటీ చూసుకొని వాటర్లో వేసేసి బాగా బాయిల్ చేసేసామనుకోండి, అది హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయిపోయిన తర్వాత మనమైతే స్ట్రెయిన్ చేసుకొని తాగేయచ్చు. తర్వాత ఇంకా అందరూ లెగిసిన తర్వాత నేనైతే ఇక్కడ విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెడుతున్నానండి. ఎందుకంటే ఆ వెంటిలేషన్ వస్తుంది, అట్ ద సేమ్ టైం లోపల గాలి బయటికి, బయట గాలి లోపలికి వస్తుంది కదా. సో ఆ ఫ్లో అనేది ఉండాలి, లేదంటే మనకి కొంచెం సఫికేషన్ లాగా అనిపిస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం వెంటిలేషన్ అనేది బయట గాలి లోపలికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా నేనైతే ఇక్కడ హెడ్ బాత్ చేయాలి, సాటర్డే కదా. అది సాటర్డే అని పర్టికులర్గా నేను ఎప్పుడు పెట్టుకోనండి, కానీ ఆ ముందు రోజే నేను జుట్టుకు నూనె పెట్టుకున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి నేనైతే నా డ్రెస్ కూడా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రెష్ అవుదామని చెప్పేసి డ్రెస్ తీసుకుందామని ఇటైతే వచ్చానమాట. ఏం డ్రెస్ తీసుకోవాలి ఏంటి అనేది అయితే ఇక్కడ చూస్తున్నాను. అండ్ దెన్ ఫ్రెష్ అయిపోయి తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అత్తమ్మ గారు వచ్చేసరికి పూజ చేసుకుంటారు. అత్తమ్మ గారు ఉన్న రోజులు అత్తమ్మ గారే చేసుకుంటారు పూజ అనేది. నాకు ఆ పూజ సెషన్ అయితే ఉండదన్నమాట. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇక్కడైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను. 9:30 అయిపోయింది, అప్పటికే టైం 9:45 ఎంత అయిపోయిందనమాట. సో ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఈరోజు ఇడ్లీ అండి. ఇడ్లీ, పల్లి చట్నీ, అలాగే ఆనియన్ చట్నీ, ఆనియన్ టమాటా ఉంటుంది కదా, ఆనియన్ టమాటా చట్నీ. ఫస్ట్ అయితే నేను వాటర్ పెడతానండి, కుక్కర్లో వాటర్ వేసి పెడతాను పొయ్యి మీద. ఆ వాటర్ బాయిల్ అవుతున్న టైంలో నేను వచ్చేసరికి ఇడ్లీ పెడతానమాట కుక్కర్లో. ఎందుకంటే ముందు పెట్టనండి, వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు పెడితేనే మంచిగా అవుతాయి అనిపిస్తుంది, ఫాస్ట్గా కూడా ఇడ్లీ ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట. నేనైతే ఒక 6-7 మినిట్స్కి అయితే ఆఫ్ చేసేస్తాను, ఇడ్లీ ప్రిపేర్ అయిపోతాయి. చాలా బాగా వచ్చినాయి ఆ రోజు కూడా, ఇడ్లీ చాలా బాగా వచ్చినాయి. అండ్ దెన్ దోశ కూడా వేసుకుంటాము. దోశ, ఇడ్లీ అంటే దోశ పిండి వేరేగా కాదు, ఇడ్లీ పిండితోనే దోశలు కూడా వేసుకుంటాం అన్నమాట. ఒక్కొక్క దోశ వేసుకుంటాము. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఇడ్లీ పెట్టాను కదా, సో ఆ గట్టంతా కొంచెం ఇదయింది, క్లీన్ చేయాలి. ఈ ఎలంకాయలు తీసిన తర్వాత, అంటే ఎలక్కాయ గుజ్జంతా తీస్తున్నాను, నా బౌల్లో వేసేసి తర్వాత బెల్లం వేసి నేను కలుపుతాను. మొన్న అక్కోళ్ళు ఇచ్చారని చెప్పాను కదా, ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. సో అవి ఇంకా ఉంటేను ఇదే లాస్ట్ ఎలంకాయ అనమాట. రోజుకి 1-2 అలా ఎలంకాయలు నేనైతే బెల్లం వేసి మిక్స్ చేసి కొంచెం పాలు కూడా వేస్తాను. వేడి పాలు పోయకూడదండి, చల్లగా ఉన్న పాలే పొయ్యాలి. అంటే మనం మరగబెట్టి చల్లార్చి ఆ పాలైతే పొయ్యాలన్నమాట. ఇందులో చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అయితే. ఊరికే బౌల్లో వేసుకుని స్పూన్ పెట్టుకొని తినేయచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఈలోపు బెల్లం వేస్తే కరుగుతుంది కదా అని చెప్పేసి నేనైతే బెల్లం వేసేస్తున్నాను. ఇలా బెల్లం తురిమేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పులుసు వాసన అంటే పుల్లగా ఆ స్మెల్ అది ఉండదన్నమాట. ఇక్కడ బయట ఉంచితే కనుక బెల్లం కొంచెం కొన్ని రోజుల తర్వాత కొంచెం పులుసున వాసనలాగా వస్తుంది. సో అందుకని నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను, తురిమేసి ఒక డబ్బాలో వేసుకొని. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మా అత్తమ్మ గారు పూజ చేసుకున్నారని చెప్పాను కదా, మా అత్తమ్మ గారు పూజా గది దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత నేనైతే మీ అందరి కోసం చూపించాను. అండ్ దెన్ ఇక్కడ మెంతాకైతే పచ్చడి చేద్దామని చెప్పేసి, అంటే టమాటా మెంతాకు పచ్చడి చేద్దామని చెప్పేసి నా మెంతాకైతే వెలుచుకొని పెట్టుకున్నాను అనమాట. అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి చెప్పాను కదా ఆనియన్ టమాటా చట్నీ అని, ఇదిగోండి ఇదే ఆనియన్ టమాటా చట్నీ అయితే చేసేసాను. తర్వాత పల్లి చట్నీ కూడా చేశాను అనమాట. పల్లి చట్నీ, ఆనియన్ టమాటా చట్నీ, ఇడ్లీ అనమాట మా బ్రేక్ఫాస్ట్. ఆ రోజు అయితే వామాకు నీళ్ళు అయితే అత్తమ్మ గారికి ఇచ్చాను, తాగుతున్నారనమాట. అదే ఇంకా మేమైతే ఫాస్ట్గా లంచ్ చేసేసి తర్వాత మేమైతే ఇక్కడికి వెళ్ళామండి, అంటే షాపింగ్కి వెళ్ళాము, సంక్రాంతి షాపింగ్ కోసము. వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకు తెలుస్తుంది ఏం షాపింగ్ చేసాము ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఏం తీసుకున్నాము, ఏం డ్రెస్ తీసుకున్నాము అనేది. అండ్ నేను ఇక్కడ ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయి చెప్పాను కదా, ఒక 7-8 మినిట్స్లో అయితే ఇడ్లీ ప్రిపేర్ అయిపోతాయండి, వాటర్ బాయిల్ అవుతున్న టైంలో పెడితే కనుక. నాకు బోరింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ అండి.
కానీ వేడివేడిగా తింటే ఇడ్లీ కూడా బాగుంటాయి. అందుకని దోశలు కూడా వేస్తానన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే నచ్చవు ఇడ్లీ తినాలంటే, ఏదో పేషెంట్ ఫీలింగ్ వస్తుంది. కానీ బాగుంటాయండి ఇడ్లీ కూడా, వేడివేడిగా తినేయచ్చు, బాగుంటాయి. ఆ తర్వాత ఇంకా నేను కుకింగ్ అది కూడా చేసేసి ఇంకా నయన్ అయితే ఇక్కడ చదివిస్తున్నాను. మళ్ళీ మధ్యాహ్నం కుదరదు కదా, సో ఇంకా ఇక్కడైతే మా నయన్ గారిని చదివిస్తున్నాను. తర్వాత ట్యూషన్ కూడా ఉంది, కానీ ఇంకా ఆ రోజు సాటర్డే కదా, దట్టు మేమైతే బయటకు వెళ్తున్నాం కదా, సో అందుకని చెప్పి కుదరదని నేనైతే ఇంకా ఒకసారి చదివిస్తున్నాను. నెక్స్ట్ డే సండే వచ్చేసరికి ట్యూషన్కి అయితే వెళ్ళాడనమాట. ఎందుకంటే మండే నుంచి మా వాడికి ఎగ్జామ్స్ అనమాట. నా ముందు ఫ్రైడే నుంచే ఎగ్జామ్స్ అవుతున్నాయి. సాటర్డే సండే బ్రేక్ వచ్చింది, మళ్ళీ మండే ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో మండే, ట్యూస్డే, వెన్స్డే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. అంటే 4 సబ్జెక్ట్స్ అయితే ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. ఇంగ్లీషు, ఈవీఎస్, మ్యాథ్స్, తెలుగు. అంటే సెకండ్ లాంగ్వేజ్ మేము వచ్చేసరికి తెలుగు తీసుకున్నాము. యాక్చువల్గా చాలామంది హిందీ తీసుకుంటారు, మేమైతే తెలుగు తీసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి నేను ఈవీఎస్ చదివిస్తున్నాను. ఇప్పుడు ఎగ్జామ్స్ ఏంటంటే PT4 అనమాట. PT4 ఎగ్జామ్స్ జనవరిలో అయితే అయినాయి. అంటే న్యూ ఇయర్ తర్వాత జనవరి 6th నుంచి అయినాయి అనమాట. Gandhi Jayanti is celebrated in October 2nd. It is on October 2nd. Mahatma Gandhi is the birth of, he is called father of nation. Next, national anthem. National anthem is the national anthem. Example is the official song of lakes, seas, oceans and waterfalls. Oceans are largest water bodies. The water is అర్థం చేసుకుంటా చదువు, అప్పుడు ఈజీగా బుర్రకెక్కుతుంది. మీనింగ్ చెప్పాలి. మేము లంచ్ చేసేసి ఇంకెక్కడైతే కామాక్షి సిల్క్స్కి అయితే వచ్చామండి. అదే విమెన్స్ వరల్డ్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చాము. కానీ మాకు ఇక్కడ ఏమీ పెద్దగా నచ్చలేదండి. అంటే మా అత్తమ్మ గారికి నచ్చలేదు. మా అత్తమ్మ గారికి మేము ముగ్గురం, అంటే మా ముగ్గురు తోటికోడళ్ళం, మా ఆడపడుచు అందరం శారీస్ అయితే తీస్తామన్నమాట. సో మా అక్క, మా పెద్దక్క, నేను అయితే ఇక్కడ తీస్తున్నామన్నమాట. ఇది వచ్చేసరికి చందన బ్రదర్స్ వాళ్ళు పెట్టారండి, శుభశ్రీ సిల్క్స్ అని, అక్కడైతే తీసామన్నమాట. ఇది ఇప్పుడు చూపిస్తున్న ఈ క్లిప్పింగ్ వచ్చేసరికి సౌత్ ఇండియాలో అండి. సౌత్ ఇండియాలో జనాలు బాగా ఉన్నారు. అండ్ దెన్ మా ముగ్గురు బావగారులు, అంటే మా హస్బెండ్ అలాగే 2 బావగారులు ఉన్నారు కదా. మా రెండో బావగారికి వచ్చేసరికి 2 అబ్బాయిలేనండి. మా పెద్ద బావగారికి వచ్చేసరికి ఇదిగోండి సౌమ్య, అలాగే ఇంకొక బాబు అనమాట, సౌమ్య వాళ్ళ అన్నయ్య. ఇక్కడ మాకు వచ్చేసరికి మా నయన ఒక్కడే అనమాట. సో మా ముగ్గురు మధ్య ఒకటే ఆడపిల్ల అనమాట. అంటే మాకు మా నయన ఒక్కడే, అలాగే మా రెండో బావగారికి మగపిల్లలే, మా పెద్ద బావగారు వాళ్ళ పాప సౌమ్య, కాబట్టి మా అందరి మధ్యలో ఒక కూతురు అనమాట. సో సంక్రాంతి కదా, సో అందుకని చెప్పేసి సౌమ్యకైతే ఈ డ్రెస్ తీసుకున్నానండి. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కలెక్షన్ అయితే పెద్దగా ఏం బాలేవండి, నాకైతే అనిపించింది. ఈ 3 పీస్ సెట్స్ అయితే బాగున్నాయి, కొంచెం కలెక్షన్ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఇందులో అయితే తీసుకున్నాను అనమాట. అట్ ద సేమ్ టైం ఏవో లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయండి, జిగేల్ మని. అవి అసలు ఆర్గాన్జా మెటీరియల్ అంట. ఇప్పుడు అంతా అదే ట్రెండ్ నడుస్తుందంట, అస్సలు నచ్చలేదు మాకు. అండ్ దెన్ ఇప్పుడు చూపిస్తున్న ఈ డ్రెస్ వచ్చేసరికి నాకని చెప్పి డైలీ వేర్కు ఉంటాయని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇవి కూడా సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను. ఇందులో కూడా కొంచెం కలెక్షన్ ఉందన్నమాట, బాగానే అనిపించింది. అండ్ దెన్ ఇప్పుడు మా అత్తమ్మ గారు చూపిస్తున్నారు కదా, నయన్ వేసుకున్న ఈ షార్ట్స్ కూడా తీసుకున్నాం, అలాగే నయన్ కూడా డ్రెస్సులు తీసుకున్నాం అనమాట అక్కడైతే. ఇప్పుడు చూపిస్తున్న ఈ శారీస్ వచ్చేసరికి నేను ఒకటి, అలాగే మా పెద్దక్క ఒకటి తీసుకున్నాం అనమాట, మా అత్తమ్మ గారికి అని చెప్పేసి. మా రెండో అక్క అలాగే మా ఆడపడుచు వాళ్ళు ఆల్రెడీ తీసేసుకున్నారు. ఇక్కడ నేను 2 సెట్స్ చూపిస్తున్నాను కదా, ఇంకో సెట్ కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఇంకా శారీస్ అవి ఫోల్డ్ చేస్తుంది అనమాట సౌమ్య. ఇక్కడ ఇవన్నీ 2 పీస్ సెట్స్ అండి, ఓన్లీ ప్యాంట్ అలాగే టాపే వస్తుంది, డైలీ వేర్కి బాగానే ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి పక్కన ప్యాంట్, అలాగే ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసరికి థ్రెడ్ వర్క్తో వచ్చిందనమాట టాప్ అయితే.
అండ్ దెన్ ఇదిగోండి ఇది ఇంకో డ్రెస్ అనమాట. 3 సెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ దెన్ ఈ క్లిప్పింగ్ వచ్చేసరికి నెక్స్ట్ డే అండి. ఈ క్లిప్పింగ్ ఇప్పుడు నెక్స్ట్ డే క్లిప్పింగ్ అనమాట. మా సంప్రీత్ అయితే వచ్చాడు. మా రెండో బావ గారు అన్నాను కదా, మా రెండో బావ గారు వల్ల పెద్ద బాబు అనమాట. రెండో బాబు వచ్చేసరికి చదువుకుంటున్నాడు ఇంజనీరింగ్. ఇప్పుడు వాడిది వచ్చేసరికి అయిపోయింది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ అక్క తమ్ముడు అనమాట. మా సౌమ్యకి తమ్ముడు అవుతాడు. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మా అత్తమ్మ గారు అయితే టమాటా పచ్చడి పెడుతున్నారు. మా సంప్రీతికి కూడా పండగ కాబట్టి సో వాడికి కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం అనమాట. మాకు సంక్రాంతి మంచి ఫెస్టివల్ అండి. అంటే మంచి ఇన్ ద సెన్స్ పెద్ద ఫెస్టివల్ అనమాట. మేము వైజాగ్ వాళ్ళం కదా, అంటే ఆంధ్ర వాళ్ళం కదా, సో మా సైడ్ సంక్రాంతి బాగా చేస్తారు. తెలంగాణ వాళ్ళు దసరా ఎలా బాగా చేస్తారో మాకైతే అలాగా సంక్రాంతి చేస్తారనమాట. 3 రోజులు కూడా చాలా బాగా చేస్తారు. మేమైతే ఈ ఇయర్ అయితే వెళ్ళట్లేదు, వైజాగ్ ఏం వెళ్ళట్లేదు. మా అత్తమ్మ గారు వచ్చేసరికి ఇక్కడ టమాటా పచ్చడి అయితే పెడుతున్నారనమాట. సంవత్సరం పాటు నిలవ ఉంటుంది కదా, ఆ టమాటా పచ్చడి అయితే పెడుతున్నారు. మేమేమి ఎక్కువ క్వాంటిటీస్లో పెట్టుకోమండి, ఎందుకంటే అంతగా తినమనమాట. సో అందుకని చెప్పేసి ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. మా సంపు బాబు కోసం తీసుకున్న డ్రెస్ అయితే ఇదే అనమాట. ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో మీట్ అవుతాను. తప్పకుండా నా వ్లాగ్స్ నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.